ప్రభు యొక్క బలలో పాల్పొందే వరకు దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్య బలలో పాల్పొందకై మనకి ఇచ్చిన తలంపులను జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. 657 పేజీ కుడి చేతి వైపు. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఇలా సెలవిచ్చినాడు, పాడైపోయాను, ఈయనను నడుము లేరు, నివాసం లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులను, నివాసులను, జంతువులను లేక పాడైన యూదా పట్టణంలోనే, యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన నిరంతరములను సైనికులను యెహోవాను స్తుతించుడి అను పలుకు వారి స్వరమును మరలా వినబడరు. యెహోవా మందిరంలోని స్తుతి ఆరంభం తీసుకుని వచ్చిన స్వరమును మరలా వినబడరు. మునుపటికై సర్వమున జయించుకుని నేను రప్పించున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. మనం చదువుకునే భాగం ప్రతి ఆదివారం ప్రవచన ముందు బలగా చదువుకునే భాగం కూడా చదువుకున్నాం. కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నాం. 11వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను దర్శించుకును అలాగే చేసి ఆరోగ్య పాత్రలోని రావాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత దేవా, ప్రేమ మా తండ్రి, దైవ ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. ఆరాధించులో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతించున్నాం. దేవ, మరి ఒకప్పుడు విధానం లేదు, కనికరించబడి ప్రోగు చేయబడిన అనుభవం ప్రభావ ఒక్కొక్కరిని సమకూర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. అలాగే మీ ప్రజల్లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభావాన్ని ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతించున్నాం. నేను కూడా ఒకప్పుడు లోకము, పాపము నశించి నిత్య నరకాగ్నికి శిక్షకు పాత్రుడిగా కనికరించబడినటువంటి మరి ఈ ప్రజల్లో, సంఘములో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నిత్య రాజ్య వారసునిగా చేసినందుకై దేవ మరి రక్షణ పాత్ర చేరుని ఆరాధించున్నాను. సమయం చదవబడిన మాటలు దీవించండి. ఈ ప్రజల్లో దేవ మరి నిన్ను హెచ్చించుకుని మహిమా గత ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ముప్పై 33వ అధ్యాయము వరుసగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మరి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే బెరాక నుంచి కూడా మీకు శుభములు తెలియజేసిన వారు ఉన్నారు. చదువుతున్న మాటలు 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 10-11 వచనాల్లో మరి చాలా సంగతులు ఉన్నాయి. అక్కడ చాలా సంగతులు ఉన్నాయి, కానీ మధ్యలో ఒక మాట ఉంది, యెహోవా మంచివాడు అనే మాట ఉంది. యెహోవా మంచివాడని రాయబడింది. నిజంగా యెహోవా మంచివాడే కదండి. ఎలా చెప్పగలమంటే మన జీవితంలో అన్ని, అంటే దేవుని ఎరిగిన మన జీవితంలో అన్ని మంచి కార్యములే మనము అనుభవించిన వారనున్నాం కదండి. కాబట్టి దేవుడు మంచివాడు, మంచి విషయాలను తెలియజేసేవాడు కదండి. ఆయన మంచితనం కలిగిన దేవుడిని ఒక సందర్భంలో మాట్లాడేవాడు ఉన్నాడు కదండి. ఎక్కడంటే నిర్మాకాండం 33వ అధ్యాయంలో నేను మంచివాడను, నా మంచితనం అంతా ఎవరడు కనపరుస్తాను అన్నాడు. ఎవరైనా అంటారండి, ఎవరైనా వింటారా ఆ మాట? అంటే మనం ఏమంటాం, నీ మంచితనం నాకు తెలుసు అంటాం. దేవుడు ఏమన్నాడంటే నేను మంచివాడను, నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను అన్నాడు. కాబట్టి దేవుడు మంచి విషయాలను మరి మంచి స్థలాలను మంచి చేసిన వాడుగానే ఉన్నాడు కదండి. మనమే కాఠిన్యం వచ్చి, ద్వేషం వచ్చి, అసూయను వచ్చి మనలో మరి మంచితనం కనపరచు మారుగా ఏం కనపరుస్తామంటే చెడు కనపరిచే వారం ఉంచాం కదండి. చెడు కనపరిచే వారం ఉంచాం.
భవిష్యత్తు దినాలను మనం అంటే ఊహించి ఉన్నాం. ఇలాగూ వేదనయ ఇలా ఉన్నతమైన స్థితిలో మన తరం లేదా మేము వృద్ధాప్యమున మేము గతించినప్పుడు మా తర్వాత తరం కదండి వారు శ్రేష్టమైన స్థలంలో ఉంచారు, శ్రేష్టమైన దానంలో ఆరాధిస్తారు అని ఊహించి ఉన్నారు కదండి. ఊహించి ఉన్నామా? ఊహించలేదు కదండి. ఊహించని అనుభవంలో ఈ పరిచయం ఇలాగూ జరిగించబడిన దేవునికి మనం ఎంతైనా రుణస్థలం. ఒక సమయంలో మరి ఆయా స్థలాల్లో సమకూర్చబడినప్పుడు ప్రార్థనా కుడికలు, సంఘ నియామక కుడికలు మరి ఆ స్థలం నుంచి అంటే పెద్దవారు ముందే ఎదిగి ఈ పరిచయం కొరకు మరి కనిపెట్టిన వారు ఉన్నారు. సంఘ కుడికలు అలా ప్రార్థనా కుడికలు జరిపించిన వారు ఉన్నారు. ఆ స్థలంలో కొద్ది మందిగా సమకూర్చబడిన అనుభవాలు. తర్వాత దేవుడు ఇప్పటికీ ఈ స్థితిని కలిగించిన దేవుడు ఉన్నాడు. కాబట్టి సమిష్టిగా ఈ పరిచర్యను మరి జరిగించుకున్నట్టుకు దేవుడు మనకు మరి ఈ గొప్ప విషయాలను మనకు అనుగ్రహించిన వాడుగా, సమయాన్ని అనుగ్రహించిన వాడుగా, స్థితిని అనుగ్రహించిన దేవునికి మనం ఎంతైనా మరి రుణస్థులమని చెప్పవచ్చు. దేవుని మంచితనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి చాలా విషయాలు ఉన్నాయి. 33 అధ్యాయంలో చెరగొనిపోయిన వారు తిరిగి సమకూర్చబడతారని తెలియజేసిన వాడు ఉన్నాడు. అక్కడ సంతోష స్వరము కదండి, పెండ్లి కుమారుని స్వరము, ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకు పెట్టంటే దేవుడు మంచివాడు కదండి. ఈ ఉదయకాల సమయంలో మంచి విషయాలు తెలుసుకోవాలని, మంచి సంగతులను గ్రహించాలని మరి మన తలం దేవుడు మంచివాడు, దేవుడు మంచితనం కనపరుస్తారని తెలియజేసిన వాడుకున్నాడు. నిర్మాకాండము 33 అధ్యాయంలో మోషే అడిగినప్పుడు అలాగూ ఆయన మరి పలికిన మాటను నిర్మాకాండం 33 అధ్యాయము 19 వచ్చింది. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరించబడను వాని యందు కనికరపడదను. కాబట్టి దేవుడు మంచివాడు. మనల్ని ఏమన్నాడు దేవుడు? మనల్ని ఏమన్నాడు? మనల్ని మంచివాడు అన్నాడా? ఏమన్నాడు? చెడ్డవారు అన్నాడు కదండి. మీరు చెడ్డవారయ్యండి అన్నాడు కదండి. ఎక్కడ? మత్తయి వార్త కదండి. మీరు చెడ్డవారయ్యండి, ఏమివ్వాలనుకుంటున్నాం? మంచి ఇవ్వాలనుకుంటున్నాం. మీరు చెడ్డవారయ్యండి. మత్తయి వార్త 7వ అధ్యాయం. మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు 10వ వచనం, 7వ అధ్యాయము 10వ వచనం కదండి. మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవులను ఈయనగా పరలోకమందును మీ తండ్రి తన అడుగువారి కంటే అంతకంటే ఎంత విషయంగా మంచి ఈవులను ఇచ్చునని రాయబడింది. కాబట్టి ఈ దేవుడు మంచివాడు కాబట్టి మంచి కార్యాలను జరిగించేవాడు. ఎక్కడెక్కడ చూస్తామంటే రెండు విషయాలు చూద్దాం. ఈయన మంచితనం ఏంటో కదండి. యోనా గ్రంథంలో యోనా తప్పిపోయిన వాడుకున్నాడు, తొలగిపోయిన వాడుకున్నాడు కదండి. తొలగిపోయిన యోనాను తిరిగి నినవేకి పంపించాలి కదండి. నినవేకి పంపించాలి, కానీ మార్గం ఆలోచించాడు. ఎలాగంటే ఆ తుఫాను రాజేసిన వాడుకున్నాడు, మత్స్యమును ఏర్పాటు చేసిన వాడుకున్నాడు, తిరిగా సముద్రంలో పడవేయబడిన వాడుకున్నాడు, తిరిగా మరి అలాగూ మరి నినవేకు తిరిగి చేర్చిన వాడుగా ఉన్నట్టుగా చూస్తాం. గ్రంథంలో చూస్తే అలాగా ఆ విషయాలను చూస్తాం. సరే, ఆయన ప్రకటించిన తర్వాత మరి యోనా గ్రంథము 763వ పేజీ 4వ అధ్యాయం చూస్తే దేవుడు ఎలాంటి వాడని యోనా ఎరిగాడంటే, అయ్యా నువ్వు ఇలాగ చేస్తావని నాకు ముందే తెలుసు, నీవు మంచివాడవని నేను ఎరిగి ఉండి ఇలాగూ దర్శించుకు పారిపోయినానని అంటాడు కదండి. 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా
అందువలనే నీవు కటాక్షమును, జాలియు, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడు అయింది పశ్చాత్తపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దాని ముందుగానే దర్శించినకు పారిపోతుంది. కాబట్టి దేవుడు హాని చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, నష్టం కలిగించేవాడు కాదు, నశింపచేసేవాడు కాదు. నశించిన దాని లోకాసువార్త 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. వెదకి రక్షించినట్ట, నశించిన దానిని వెదకి రక్షించడం కాదంట, వెదకిన వాడుగా ఉన్నాడు కదండి. కాబట్టి ఇక్కడ మరి శిక్షించాలని వారికి ప్రకటించబడినప్పుడు వారు 3వ అధ్యాయంలో పశ్చాత్తాప పొందిన వారు ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు వారిని క్షమించిన వాడుగా కదండి. ఏదైతే చేయాలనుకున్నారో దానికి వ్యతిరేకంగా చేయలేక కదండి, అంటే చేయని దేవుడు చేయదా మనం మరి అబద్ధమాడని దేవుడు చదువుతున్నాం. కానీ ఈలో పక్షపాతం లేదన్నట్టు చూస్తాం. ఈయనలో రోమపత్రిక 2వ అధ్యాయంలో మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈయనలో పక్షపాతము లేదని అక్కడ రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. 10వ వచనం 9వ వచనం. సరే, మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ యోనా మరి ఏమనుకున్నాడంటే ఈ దేవుడు మరి శిక్ష ఎందుకు అమలు చేస్తాడు? ఈ దేవుడు ప్రేమగల దేవుడు కదా, మరి ఆయన పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని అని రాయబడింది. కాబట్టి దేవుడు మరి పశ్చాత్తాపడే దేవుడు, కనికరం గల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, నశింపక నిత్య జీవము పరలోక రాజ్యం అనుగ్రహించేవాడు. ఈయన మంచివాడు కదండి, మంచి జీవులను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఇలాగ ఇక్కడ సంఘటన బట్టి ఇది మంచిది కదండి, ఇది మంచి. కాబట్టి ఆ నినివే ప్రజలు పశ్చాత్తాపం పొందుతున్న బట్టి, మారు మనసు పొందుతున్న బట్టి, ఉపవాసం చాటించిన బట్టి, రాజు మొదలుకొని చిన్నవారి వరకు, దాసుని వరకు, అలాగే వారు కలిగిన దాన్ని బట్టి దేవుడు కనికరించి వారిని బాగు చేసిన లేదా అనుభవాన్ని వారి జీవితంలో మేలు చేసిన వాడు. యోనా ఎదిగిన వాడు ఉన్నాడు. అలాగే 2వ సంఘటన జ్ఞాపకించుకుంటే ఆదికాండము 19వ అధ్యాయము సొదొమ గొమొర్రాల విషయంలో దేవుడు శిక్షించిన వాడుకున్నాడు. అయితే మరి ఆ స్థలంలో ఒక మరి కుటుంబాన్ని దేవుడు వెలికి తీయాలనే ఉద్దేశం కలిగిన వాడుకున్నాడు. లోతును జ్ఞాపకం చేసుకున్న అనుభవంలో 17వ వచనం లేదా 15 చదువుకున్నాం. 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లేము, ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా ఇక్కడ ఉన్న 2 కుమారులను రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. తడవు చేస్తే నష్టం ఎవరికండి? లోతుకే కదండి. తడవు చేస్తే నష్టం లోతుకే. కానీ దేవుడు కృపగలవాడు కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి అతను చేయబెట్టుకుని వెలపడం తీసుకుని వచ్చి, మీరు వెళ్ళండి ఈ ఉగ్రత నుంచి తప్పించబట్టుకు, ఈ శిక్ష నుంచి తప్పించబట్టుకు వెళ్ళండి అంటే మేము మరి అక్కడ వారు అలా కాదన్నారు కదండి. అలా కాదని పారిపోనప్పుడు, ఆ పర్వతం పారిపోనప్పుడు 18వ వచనంలో లోతు, ప్రభువా అలా కాదు, ఎలాగంటున్నాడు? నేను ఇష్టం వచ్చినట్లుగానే, నాకు ఇష్టం వచ్చినట్లుగానే నేను నడుచుకుంటానని తెలియజేస్తాడు కదండి. అయినప్పుడు కూడా దేవుడు తన మంచితనంలో కనపరిచిన వాడుకున్నాడు. సరే, అలా కాదు, పర్వతం వెళ్ళకపోతే ఆ ఊరి సమీపం ముందు దానికి వెళ్తానంటే వెళ్ళమంటే దేవుడు చూపించిన దానికి మరి అనుమతించగా కదండి. దేవుడు చూపించిన దాన్ని మరి చూపించిన దానికి అనుమతించగా మరి తన ఇష్టానుసారంగా వెళ్ళినాడు కాబట్టి అతడు నష్టపోయిన వాడుకున్నాడు కదండి. కాబట్టి దేవుడు మరి లోతు విషయంలో కూడా సొదొమ గొమొర్రా ప్రజలు నష్టం అనుభవించినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబం ఎడల మేలు కలిగించిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం కదండి. తన ఆలోచన బట్టి ఆయన అలాగూ నష్టపోయిన వాడుకున్నాడు. అయినప్పుడు కూడా నీతిమంతుడు అని రాయబడింది. ఎక్కడండి? పేతురు రాసిన పత్రికలో చూస్తాం కదండి. లోతు నీతిమంతునిగా లిఖించబడిన వాడుగా ఉన్నాడని రాయబడింది.
కాబట్టి దేవుడు మంచి దేవుడు, మంచి కార్యాలను జరిగించేవాడు. తర్వాత రెండవది, ఒకటి దేవుడు మంచివాడు, రెండవది మంచి పేరుని, మంచి పేరు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి. రెండవది మంచి పేరు, మంచి పేరు. ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచ్చినవే సుగంధ తైలం పెంచే మంచి పేరు మేలు, జన్మదినం కంటే వాడదనమే మేలు. కాబట్టి సుగంధ తైలము పెంచే మంచి పేరు మేలు. సుగంధ తైలము ఎలా ఉంటుంది? శ్రేష్టమైనదిగా ఉంటుంది కదండి. సుగంధ తైలము శ్రేష్టమైనదిగా ఉంటుంది. అయితే సుగంధ తైలం కంటే కూడా పేరు మంచిదంట, పేరు మంచిది. అంటే మనకున్న మరి పేరంటే నీవు కలిగిన పేరు కాదు, నామము కాదు, ఖ్యాతి కదండి. ఇక్కడ మరి ఒకవేళ అన్నట్టుగా అర్థం వచ్చారు కదండి. ఖ్యాతి, మంచి పేరు మేలు. పేరంటే నీ కలిగిన పేరు, దాన్ని బట్టి నీ క్రియలు వెల్లడి చేసినట్లయితే నీకేం కలుగుతుంది? ఖ్యాతి కలుగుతుంది. అలాగే ఇశ్రాయేలు కూడా మరి పేరు కలిగిన వారు ఉన్నారు, పేరు కలిగిన వారుగా ఉన్నట్లుగా చూస్తాం కదండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఏం కలిగి ఉన్నారంట? పేరు కలిగిన వారు ఉన్నారు. అయితే ఆ పేరు మరి అవమానపరచబడింది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 181వ పేజీ. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన యెడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయమని ప్రార్థింపగా. చాలు. ఇక్కడ ఏమన్నాడంటే మరి కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన యెడల కదండి. అంటే వారిని నిర్మూలన చేసినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంట? అవమానం కదండి, అవమానం కలుగుతుంది. ఇక్కడ ఏమన్నాడంటే ఘనమైన నీ నామమునకు నీవేమి చేయదు. ఆయన నామమునకు ఏం కలిగింది? అవమానం కలుగుతుందట. మనకు కలిగితే దేవునికి కలిగినట్లే కదండి, మనం కలిగితే అది దేవునికి కలిగినట్లే. కాబట్టి ఇశ్రాయేలు పేరు పొందిన వారు ఉన్నారు కదండి. ఇశ్రాయేలు ఎలాంటి వారు ఉన్నారంటే పేరు కలిగిన వారు, శ్రేష్టమైన వారు, ఖ్యాతి కలిగిన వారు కదండి. ఎందుకు బట్టి? వారు కలిగిన క్రియలను బట్టి. అంతేనండి, వారు కలిగిన క్రియలను బట్టి మనం ఏం చెప్పుకుంటామంటే, నేను మరి మా ఊర్లో అంటే మా తాతగారి పేరు చెబుతా, మా తాతయ్య పేరు చెబుతాను. మా నాన్న తెలియదు కాబట్టి మా తాత మరి కొంచెం అది పెద్దవారికి తెలిసినాను. మనం కూడా మరి మన పూర్వీకులను బట్టి మనకు ఏంటి? ఖ్యాతి కదండి. మన పూర్వీకులు నడిచిన దాన్ని బట్టి మన ఖ్యాతి కదండి. అలాగే ఇశ్రాయేలు కూడా యెహోషువ ఏం చేశాడంటే ప్రార్థించిన వాడు ఉన్నాడు కదండి. అబ్రహాము మరి విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఇలాగో వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే మరి మంచి నమ్మకం కలిగిన వాడుగా, దావీదు దేవుని పక్షంగా యుద్ధములు చేయవాడుగా కదండి. ఇవన్నీ పేర్లే కదండి. కాబట్టి ఈ పేరును బట్టి మరి వీరు కలిగిన పేరు మరి జరిగిన దాన్ని బట్టి, అంటే అక్కడ యెరికోను జయించిన తర్వాత మరి వారు ముందుకు వెళ్ళినప్పుడు హాయిని గెలవలేకపోయినప్పుడు అపజయం పొందినప్పుడు యెహోషువ మరి ఆలోచన చేసుకునే వాడు ఉన్నాడు. అయ్యా మరి ఇలా జరుగుతుంది కదా అని తెలియజేసినప్పుడు, ఎందుకు నీవు నీ ముఖమును నేల మోపుతావు? నీవు వెళ్ళి ఇశ్రాయేల్లో మరి లెక్కించు, ఎవరు మరి ఎలా ఉన్నారో వారిని యోచన చేయమని అడిగినప్పుడు కదండి. అడిగిన వాడిగా ఉన్నట్లుగా 10వ వచనం చూస్తాం. యెహోవా యెహోషువతో ఇద్దరును లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలు పాపము చేసినారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. దానిలో తీసుకుని దొంగిల్ని బొంకి తమ సామాన్లు ఉంచుకున్నారు.
కాల్చుకుని వారు చేసిన పాపమును బట్టి ఇశ్రాయేలు అందరూ మరి అవమానం పొందిన వారు ఉన్నారు. దాన్ని బట్టి దేవుని యొక్క బ్రతిమలాడుకునే వారు ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఇలా మాకు కలిగిన పేరును మరి కనానీయులు చెరిపేస్తారేమో, అందుని బట్టి నీకు అవమానం కలుగుతుంది కదా అని ప్రార్థించిన వాడు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ మనం చూస్తాం, చిన్న విషయం చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు. నాయకులు వాహనాల మీద వారి పేర్లు రాసుకుంటున్నారు, నాయకుల పేర్లు రాసుకుంటున్నారు, వారి పేర్లు రాసుకుంటున్నారు. అంటే పలానా మంత్రి గారి తాలూకు పేరు రాస్తారు. అంటే వారు కలిగిన పేరును బట్టి వీరు తప్పించబడాలని, వీరు మరి హుందాగా వారు జీవించాలని, ఒకవేళ అన్నట్టుగా మరి వారు నడుచుకుంటున్నారు. అలాగే వారి యొక్క విషయాలను మరి వెల్లడి చేస్తున్నారు. నేను వారికి చెందిన వ్యక్తిని, నాకు అడ్డు లేదన్నట్టుగా వారు అనుకుంటున్నారు. ఒక వ్యక్తి ఇలాగూ ఆ బండి మీద ఇలా రాసుకున్నాడు, నేను మరి అంబేద్కర్ భీమరావు దానికి సంబంధించిన వ్యక్తిని రాశాడు. నేను ఆ వ్యక్తిని అడిగాను, అయ్యా ఏంటి ఇతని వల్ల నీకు లాభం కలుగుతుందా, మీకు నష్టం కలుగుతుంది అంటే, ఏంటంటే ఆయన మరి అప్పటి దినాల్లో గొప్ప వ్యక్తి అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం లేదు మరి కదండి, ఆయన వల్ల మనకేం లేదు, ఏమి లేదు, మనకేం లాభం లేదు కదండి అని అంటే, లేదండి ఆయన అప్పటి కాలంలో అంటే ఆ మనిషి ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం అతన్ని గొప్ప చేయాలని తలంపు, అతన్ని బట్టి ఇతను వేరు పొందాలని కదండి. అలాగూ చెప్తే అతన్ని బట్టి నేను ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆయన అప్పటి దినాల్లో మరి చట్టాన్ని రాశాడు, రాజ్యాంగాన్ని రాశాడు. ఇప్పటి దినాల్లో మరి ఏంటంటే ఇప్పుడు లేకపోయినా కానీ ఆ పేరు ఇప్పటికి కూడా కొనసాగుతున్నట్టుగా తెలియజేసిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు పేరున్నది. ఒకసారి మరి ఆదికాండం చూసినట్లయితే, ఆదికాండంలో వారు బాబేలును మరి కట్టినప్పుడు అక్కడ వారు పేరు సంపాదించుకుందామని తెలియజేసిన మాట మనం చూస్తాం కదండి. వారు అక్కడ ఏమన్నారంటే, పేరు సంపాదించుకుందాము రండి అని 10వ అధ్యాయమా 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం అన్నగా, మరియు వారు మన భూమి అంతటా చెల్లిపోకుండా ఒక పట్టణమును ఆకాశం శిఖరంగా గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకున్నాం రండి అని మాట్లాడుతున్నగా, దేవుడు ఏం చేశాడంటే వాటిని తారుమారు చేసిన వాడుగా ఉన్నాడు కదండి. ఆ పేరు లేకుండా వారిని తారుమారు చేసి చెదరబెట్టిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇలాగూ నీకు నాకు కలిగిన పేరు ఘనత మరి దేవుని బట్టి అలాగూ పరమగీతము గ్రంథంలో కూడా చూడండి, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానమని రాయబడింది. ఒకటి 3వ వచనం పరమగీతము గ్రంథము నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసనలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పోయబడిన పరిమళ తైలము సువాసన అనుగ్రహించేది కదండి. కాబట్టి యేసుక్రీస్తును కలిగి ఉన్న నీవు, యేసుక్రీస్తును సంపాదించుకున్న నీవు, అపోస్తలుడు పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును సంపాదించుకుని నాకున్న ఖ్యాతులంతా ఏం చేస్తాడు, సున్నా అంటాడు కదండి. నాకేదైతే కలిగి ఉందో దాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్న అనుభవాన్ని మనం చూస్తాం కదండి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేరు, మంచి పేరు అని తెలియజేసిన మాట మనం చదువుకుంటాం. అలాగే సామెతల గ్రంథము 22వ అధ్యాయం కూడా మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటేను దయను కోరదగినవి. కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది రాయబడింది. కాబట్టి ఇలాగూ మరి యేసుక్రీస్తునందు నీకు నాకు కలిగిన ఖ్యాతి, పేరు, ప్రఖ్యాతులు మరి
ఈ లోక సంబంధమైనవి కాదు, అవి పరసంబంధమైనవి. అందుని బట్టి మరి అతిశయించవలసిన వారు లోక సంబంధమైనవి మరి శూన్యం చేసుకుని పౌలు మరి ప్రభువును గణపరిచిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగూ మనం కూడా ఉండాలని మరి దేవుని ఉద్దేశం. తర్వాత దావీదు విషయంలో దేవుడు ఖ్యాతి కలిగించిన వాడు ఉన్నాడు. అయితే దావీదు తను చేసిన మరి అవిధేయతను బట్టి, పాపమును బట్టి దావీదు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోయిన చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి పేరు నీకు కలుగజేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మరి ఆ దావీదు పోయిన చోటలా దేవుడు తోడుగా ఉన్నవాడుకున్నాడు. శత్రువులను అతని ఎదుట నిలవలేకుండా నిర్మూలన చేసిన వాడుకున్నాడు. లోకములోని ఘనులైన వారికి పేరు కలుగజేస్తే ఏం చేసిన వాడుకున్నాడు? చెడగొట్టిన వాడుకున్నాడు కదండి. పేరు దేవుడు ఖ్యాతి కలిగించాలని ఆశ కలిగి ఉంటే ఆ పేరును ఏం చేసాడు? తుడిచివేసిన వాడుకున్నాడు. తను చేసిన దుర్మార్గం బట్టి, తను చేసిన అపవిత్రమైన కార్యం బట్టి కదండి. 7వ అధ్యాయం 12వ అధ్యాయం చూస్తే కదండి, అపవిత్రత మరి చోటు చేసుకున్న అనుభవాన్ని బట్టి దావీదు నాతాను ద్వారా హెచ్చరిక చేయబడిన అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకై జీవించినప్పుడు, దేవుని విషయాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మెచ్చుకునేవాడుగా ఉంటాడని మనం ఎరుగుతాం. తర్వాత మంచి పేరు. మూడవదిగా మంచి కార్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 10వ వచనం. ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెడుచున్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు బేతనీలో మరి యేసుక్రీస్తు కొరకై ఆ స్త్రీ చేయబడిన కార్యము మరి పొగడినప్పుడు శిష్యులు మరి అది నష్టం చేయించిన వారు ఉన్నారు. అంటే బేతనీయ సంగతి మరి ఇది కాదండి. అప్పుడు దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ పరిచర్య జరిగించబడిన దినాల్లో ఆ బేతనీయ. కాబట్టి మరి మీరు అన్యాయంగా భావించిన మీ విషయమై మరి మీరు నొచ్చుకోక ఉండవలసిందిగా ప్రభు మనం చేస్తాం. ఇక్కడ ప్రభు మరి తెలియజేసిన వాటిని బట్టి శిష్యులు ఏమన్నారంటే, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వేలకు అమ్మి పేదలకి వచ్చినాయి కదా అని అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసినని ఆవిడను పొగడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని విషయంలో మనము మంచి కార్యములు కలిగి ఉండవలసిన వారం కదండి. దేవుని విషయంలో మనము మంచి కార్యములు కలిగి ఉండవలసిన వారం. అది ఏదైనప్పటికీ కదండి, ప్రార్థించే అనుభవం, ఆరాధించే అనుభవం, మరి ప్రజలకు ఇచ్చే అనుభవం కదండి, ప్రజలు ప్రేమించే అనుభవం, దైవసేవకు ప్రేమించే విషయం, ఇలాగో సంఘములకు కదండి మనము సమకూర్చే విషయం, ఇలాగూ వ్యక్తులను సమకూర్చే విషయం, దేవుని సువార్త, అలాగూ దేవుని కార్యం పట్ల మంచి కలిగి ఉండవలసిన వారం. మత్తయి సువార్త లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి మంచి కార్యం చేసిన వాడుకున్నాడు. దాన్ని బట్టి ఆయన మేలు పొందవచ్చని ఆ ప్రజలు తెలియజేసిన వారు ఉన్నారు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం.
వారు యేసుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శతాధిపతి దాసుడు అస్వస్థగా ఉన్నప్పుడు ఆ దాసును స్వస్థపరచవలసిందిగా మరి శతాధిపతి దాసును పంపించాడు. ప్రభు యేసుక్రీస్తు వారికి పంపించినప్పుడు మరి ఆయన ఎలాంటి వాడో, అతని యజమాని ఎలాంటి వాడో మరి తెలియజేసిన మాటలు మనం చూస్తాం కదండి. దాసులు యజమాని పొగడిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం కదండి. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడో ప్రజలకు ఏం చేశాడు, అన్యుడైంది కూడా కదండి. అన్యుడైంది కూడా ఆయన ప్రజలకు మేలు చేసిన వాడు ఉన్నాడని, ప్రభు కార్యం జరిగించిన వాడు ఉన్నాడని మరి ఆయన గురించి మంచి చెప్పిన వారు ఉన్నారు. తర్వాత దాన్ని బట్టి అయ్యా ఈ మేలు ఆయన పొందొచ్చు, ఎందుకంటే ఆయన మన ప్రజలను ప్రేమించి సమాజ మందిరమును కట్టించిన వాడుగా ఉన్నాడని తెలియజేసిన వాడును మరి ఇక్కడ ఆ వ్యక్తి గురించి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని కార్యం అక్కడ ఆశ్రయ జరిగించిన కార్యం పొగడబడింది. ఇక్కడ మరి చేసిన ఈ కార్యం బట్టి కూడా మంచి కార్యము దేవుని కొరకై జరిగించిన వాడు ఉన్నాడని మనం చూస్తాం. అలాగే మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు మరి కొరకై చేయబడిన కార్యములు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు కొరకై చేయబడిన కార్యములు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 25వ అధ్యాయంలో మరి 31వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుంటే మరి నీవు 37వ వచనం అందుకు నీతిమంతుడు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు దప్పికొని చూచి నీకు ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరైన చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివైనయు చెరసాలలో ఉండేనను చూచి నీ ఎందుకు వచ్చిందని ఆయనను అడిగారు. అందుకు రాజు ఈయన సహోదరులో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిందని నిశ్చయం మీతో చెప్తున్నానని వాడతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన బిడ్డలకు చేయబడిన కార్యములను బట్టి ఆయనకు చేసినట్లే అంటున్నాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలకు చేసిన పనిని నాకు చేసినట్లే అని తెలియజేసి ఆ పై విషయాల్లో మరి జ్ఞాపకం చేసినప్పుడు వారు ఆశీర్వాదం పొందేవారుగా, వారు కుడివైపున ఉన్న వారినిగా మరి చేయబడినట్టుగా చూస్తాం కదండి. కాబట్టి ఈ విషయాల్లో మనం మేలు చేసేవారుగా, మంచి చేసేవారుగా ఉండాలని ప్రభువును బట్టి మనం మరి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ తర్వాత మరి ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయము 21వ వచనం కూడా చూసినట్లయితే అందరూ మీ సొంత కార్యములనే చేస్తున్నారు కానీ ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం సొంత కార్యములనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి మనం దేవుని కార్యములను కూడా మరి మన కార్యంతో కూడా చూసినప్పుడు దేవుడు బహుమానం ఇచ్చేవాడు కదండి. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవుడు మన ప్రయాసను, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగిన వారై తిరుగును కదలని వారు ఉన్నారని దేవుడు హెచ్చరిక చేసిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని కార్యములను ఆసక్తిగా మరి చేసేవారుగా ఉన్నారని ప్రభు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అలాగూ యెషయా గ్రంథం 5వ అధ్యాయము సరే 3వది మంచి కార్యమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత నాలుగవదిగా మంచి కాపరిని మనకు తెలుసు కదండి. 23వ కీర్తనలో దావీదు ఆయనను కాపరిగా ఎంచుకున్నాడు. కాబట్టి కాపరిగా ఎంచుకున్న దాన్ని బట్టి తన యొక్క జీవితం ఆయన వశంలో ఉన్నదాన్ని బట్టి ఆయన ధైర్యంగా జీవించిన వాడుకున్నాడు కదండి. ఎలాంటి స్థితిలో ఆయన మరి ఉన్నప్పటికీ కూడా తన దేవుని బట్టి ధైర్యం కలిగి ఆ యాత్రా జీవితంలో కొనసాగిపోయిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం కదండి. 23వ కీర్తనలో అక్కడ చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయములకు భయపడను. ఎందుకు
దేవుడు మంచి కాపరిగా ఎంచుకుని వాడుకున్నాడు. దావీదును కూడా ఆయన కాపరిగా ఎంచబడిన వాడుకున్నాడు. చూడండి, దావీదును కూడా కాపరిగా ఎంచబడిన వాడుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. సౌలు రాజులో ఉన్నాడు. అయితే సైన్యాన్ని నడిపించింది ఎవరు? 5వ అధ్యాయము 2వ వచనం. రాజైనగా నీవు ఇశ్రాయేలు నడిపించేవాడు అయింటివి. ఇశ్రాయేలు బట్టి నా జనులను పాలించు, వారి మీద అధిపతి విందువని యెహోవా నీకు వచ్చి సెలవించున్నాడని చెప్పింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. మరి తన ప్రజలు నడిపించింది ఎవరు? దావీదు నడిపించాడు అన్నాడు. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యగా నీ విషయాలు నడిపించేవాడు అయింటివి. కాబట్టి దావీదు తన జీవితంలో మంచి కాపరిగా దేవుని ఎంచుకున్నాడు. ఇశ్రాయేలు మరి కాపరిగా కూడా ఉండి ఇశ్రాయేలు నడిపించిన వాడుకున్నాడు. ఒకసారి మరి ఒక స్థలంలో దావీదు విశ్రాంతి తీసుకున్న సమయంలో మరి ఆ ఫిలిష్తీయుడు యత్నించిన వాడుకున్నాడు. ఫిలిష్తీయుడు చంపాలని ఉద్దేశించిన వాడుకున్నాడు. అయితే 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం అన్నమాట. 21వ అధ్యాయంలో చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో చూసినప్పుడు మరి ఆ వ్యక్తి చంపాలని అనుకున్నాడు. 21వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆ విషయం తెలుస్తుంది. అంటే విషయం ఏంటంటే అతన్ని దావీదును బట్టి దావీదు గురించి ఏమన్నాడంటే సిరియా కుమారుడైన అభిషై, చూడండి 17వ వచనం. సిరియా కుమారుడైన అభిషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని బట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి ఇశ్రాయేలుకు దీపము నీవు ఆరిపోకున్నట్లు అని రాయబడింది కదండి. ఇశ్రాయేలుకి ఎలాంటి వాడు అంటే దావీదు దీపం వంటి వాడు. అక్కడేమో నడిపించిన వాడు ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. తన దేవుని కాపరి కలిగిన దాన్ని బట్టి తన మరి యాత్రా జీవితంలో తాను దేనికి భయపడక ధైర్యం కలిగి కొనసాగిపోయిన వాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అనేక స్థలాల్లో మరి దావీదు విజయం పొందిన వాడు ఉన్నాడు. తన కుమారుడైన అబ్షాలోము విషయంలో కూడా కదండి, అబ్షాలోము విషయంలో పారిపోయిన వాడు ఉన్నాడు. పారిపోయినప్పటికి కూడా దేవుడు అతనితో ఉన్నాడు. దేవుని ఆ సమయంలో కూడా దేవుని కలిగి ఉన్నాడు. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని కలిగి ఉండి దేవుని ఆరాధించే స్థలమును వెతుక్కునేవాడుగా, దేవుడు కావాలని కోరుకునేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇలాగూ మరి మంచి కాపరి అనేది మరి శ్రేష్టమైన అనుభవాలను మనకు చూపిస్తుంది కదండి. మంచి కాపరి తన మంద విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారని కూడా రాయబడిన విషయాన్ని మనం చూస్తాం. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం అంతా జ్ఞాపకం చేసినట్లయితే మంచి కాపరి యొక్క లక్షణం గురించి అక్కడ రాయబడింది. ఆ తర్వాత మరి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనంలో ఒక వ్యక్తి గురించి మరి మంద కాపరి అన్నట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 25వ వచనంలో యెషయా గ్రంథము కోరేషు 44వ అధ్యాయము 25వ వచనం. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమందయు నెరవేర్చువాడని చెప్పుకోవడను నేనే కదండి. కోరేషు పార్శ్విక రాజైనప్పుడు కూడా మరి చెర నుంచి ఇశ్రాయేలును విడుదల కలిగించి దేవుని మందిరము యెరూషలేము కట్టుకై ఆయన సహకరించిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం కదండి. ఈ కోరేషు రాజు అన్య రాజు అయినప్పటికీ కూడా దేవుని ప్రజలకు సహాయం అనుగ్రహించి అలాగూ శ్రేష్టమైన విధానంలో దేవుని పనిని జరిగించిన వాడు ఉన్నాడని, ఆ తర్వాత ఈయన మంద కాపరిగా పోల్చబడిన వాడు ఉన్నాడని మనం చూస్తాం. నేను ఆ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని కాపరి కలిగి ఉండి ఆయన మరి శ్రేష్టమైన విధానంలో నిన్ను మరి సేదతీర్చే అనుమానం కలిగి ఉన్న విధానము నీవు నేను కలిగి ఉండవలసిన వారమని ఈ సమయంలో మనం ఎదుగుతాం. ఆ తర్వాత మరి మంచి నేలని చూస్తాం. మరొక విషయం మంచి నేలని చూస్తాం. చూద్దాం, ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మంచి నేల మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము
ఫలించినను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మంచి నేల దేవుని వాక్యము శ్రేష్టమైన ఫలమును అనుగ్రహించేదిగా ఉంది. ఇక్కడ ఉల్టా ఉంది. ఉల్టా అంటే 100 ఉంది, 100 ఉంది, తర్వాత 60 ఉంది, 30 వ్రాయబడింది. మార్క్స్ వార్తలో చక్కగా వ్రాయబడింది. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 20వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు ఎవరన్నా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పారు. కాబట్టి ఇక్కడ గ్రాడ్యువల్ గా అంటే ఆరోహణ క్రమం అంటే ఒక మొక్క మరి నాటబడినప్పుడు అది ఎదుగుతూ ఫలించే అనుభవం కదండి. ఫలించే అనుభవం ఫలములు కూడా ఎట్లా ఉన్నాయంట 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఉంది. అక్కడ మత్తయి సువార్తలో అది 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా రాయబడింది. కాబట్టి ఇది ఈ క్రమము దైవికమైన క్రమం కదండి. ఈ క్రమము దైవికమైన క్రమము. ఒకవేళ అది కూడా మరి దాని విషయం మనకు తెలియదు కానీ, భావం తెలియదు కానీ ఇది ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి నాటిన మొక్కను దాని నుంచి ఫలం ఆశించేది ఎట్లా ఆశిస్తాడు? మొదటి సంవత్సరం కొంత, రెండవ సంవత్సరం దానికంటే కొంత ఎక్కువగా ఆశించే ఫలం ఉండదు కదండి. అలాగూ మరి ఆ మొక్క జీవించిన దినాలు శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాలని మనం ఆశించే వారికి ఉంటాం కదండి. శ్రేష్టమైన ఫలములు ఇవ్వాలని మనం ఆశించే వారికి ఉంటాం. కాబట్టి ఈ విషయంలో నేను మరి మనం చూస్తాం కదా, దేవుడు మనకిచ్చే దేశం శ్రేష్టమైనది. మనకిచ్చే దేశం శ్రేష్టమైనదని చూస్తాం. ఎక్కడంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయం అనుకుంటారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో వారు వేగి చూచుకు వెళ్ళిన వారు ఉన్నారు. ఆ 12 గోత్రాలకు ఒక్కొక్కరు చొప్పున 12 వెళ్ళిన వారు ఉన్నారు. 12 మందిలో 2 శ్రేష్టమైన సమాచారము తెలియజేసిన వారు ఉన్నారు కదండి. 2 శ్రేష్టమైన సమాచారం తెలియజేసిన వారు ఉన్నారు. మరి 10 మంది అయితేనేమో చెడ్డ సమాచారమును తెలియజేసిన వారు ఉన్నారు కదండి. 13వ అధ్యాయం సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 23వ వచనం వారు ఎస్కోలు లోయలోకి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండిత విత్తనం మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరు పండ్లను తెచ్చింది. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయను పేరు. కాబట్టి ఎష్కోలు అంటే ద్రాక్ష గెలను రాయబడింది. అంటే శ్రేష్టమైన నేల అంటే ఇది ఈ నేలను మోషే ఆశించిన వాడుకున్నాడు. అంటే కనాన్ దేశం శ్రేష్టమైనది ఆశించిన వాడుకున్నాడు, కానీ ఆయన దానిని పొందలేకపోయిన వాడుకున్నాడు. కానీ అవిధేయతను బట్టి గత ప్రార్థన గుడికల్లో మరి ఆ విషయం కూడా మనం చేసిన వాడుకున్నాడు. అనేక విషయాలు మోషే ప్రార్థించిన వాడుకున్నాడు కదండి. మోషే అనేక విషయాలు ప్రార్థించిన వాడుకున్నాడు. ఆయన ప్రార్థనల భాగం మరి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనంలో మనం జ్ఞాపకం పెట్టుకుంటే, అయ్యా నేను మంచి దేశంలో ప్రవేశిస్తాను అనుమతి ఇవ్వమనంటే, లేదు నీవు ఆ విషయం మాట్లాడకూడదని దేవుడు కోపగించుకుని వాడుకున్నాడు. నా మీద మిమ్మల్ని బట్టి కోపగించున్నాడని ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. 23వ వచనం 25-23 వచనాల్లో చూస్తాం. ఆయన నేను దాంట్లో ప్రవేశిస్తానంటే దేవుడు అనుమతించలేదు. కాబట్టి ఇలాగూ మనకిచ్చే మనం ఉండే దేశం శ్రేష్టమైన దేశం, నేల శ్రేష్టమైనది, అది దానిలో అది ఫలవంతమైనది కదండి. దేవుడు మరి ఆ యొక్క దేశంలో మరి ఆయన మనతో కాపురం ఉండి ప్రకటనలో చూస్తాం. ఆయన మనతో కాపురం ఉండును కదండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, దేవుడు నివాసము 3వ వచనం కాపురమును వారి ప్రజలందరూ దేవుడేయండి వారికి తోడేయండును, ప్రతి బాష్పం తుడిచివేయును, ఉండదు దుఃఖమైనను వేదనైనను ఇక ఉండదు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన దేశమును ఆయన మనకి ఇచ్చేవాడుగా, శ్రేష్టమైనది అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే
అది కనిపెట్టు దేశం అని రాయబడింది కదండి. కనిపెట్టు దేశం, పాలు తేళ్లు ప్రవహించే దేశం. 11-12 వచ్చు. యెహోవా లక్ష్యపెట్టు దేశము, సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల వరకు దాని ఉండే ఆ యొక్క శ్రేష్టమైనది దేవుడు నీకు నాకు ఇచ్చేవాడు. దానిలో మనం నిత్యము దేవుడిని ఆరాధించేవారు ఉంటాం. కాబట్టి ఈ విషయాలు ఎరిగిన వారమై మంచి దేవుడు మంచిని కలిగించేవాడు, మంచిని చేసేవాడు. కాబట్టి మన విషయం కూడా మరి మంచి పేరున్నది, అక్కడ పేరేది రాయబడింది. ఆ తర్వాత మంచి కార్యము, దేవుని కొరకై చేసిన మంచి కార్యము. ఆ తర్వాత మంచి కాపరి, మంచి నేల, ఇంకా మంచి ఉన్నాయి. కానీ మరోసారి మనం ధ్యానించుకుందాం. దేవుడు ఇలాగూ మన మధ్య బలలో పాల్పొందాం. బలలో పాల్పొందుకు మనమే యోచించుకుందాం. ప్రభువా, మరి ఎక్కడ తిరిగిపోయినాను, ఎక్కడ నేను మరి నిన్ను అవమానపరిచాను, మనం జ్ఞాపకం చేసుకుందాం. బల్ల శ్రేష్టమైనదని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. బల్ల యోగ్యమైనది కదండి. బల్ల మరి ఆ రొట్టె మరి చేయబడిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే గర్వితనము తీసివేయబడేది, మెత్తనైన మరి ఆ పిండిగా కదండి, గర్వితనం లేనిదిగా. ఆ తర్వాత పులిపిండి లేనిదిగా. మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. కొంచెము పులిపిండి మరి ముద్దల్లా చెరిపేస్తుందని తెలియజేయబడిన మాటను బట్టి శ్రేష్టమైన ముద్ద, కొత్త ముద్ద కదండి మన కొరకై చేయబడింది. ఆ యొక్క మరి రొట్టెలను మరి ద్రాక్షరసం గురించి రాయబడింది. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమని పేదరాష్ట్ర రాయబడింది. కాబట్టి శ్రేష్టమైన వాటిలో దేవుడు మనకు నీకు పాల్పొందని అనుగ్రహించాడు. కాబట్టి మనం శ్రేష్టమైన వారం వండి, మంచి వారం వండి పాలు పొందాలని ప్రభుధర హెచ్చరిక పొంది పాలు పొందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగా.